అందరికీ నమస్కారం. నా పేరు కోనశెట్టి హరిరాయల్, కడప, హైదరాబాద్ జనసేన పార్టీ. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం పోలవరం ప్రాజెక్టు పైన డ్రామాలు ఆడుతున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే దీనికి కేంద్రం యొక్క డ్రామా. ఈ కేంద్రం డ్రామాలు ఎందుకు ఆడుతుంది, నరేంద్ర మోడీ డ్రామాలు ఏంటి, అలాగే జగన్ రెడ్డి గారి డ్రామాలు ఏంటి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రి డ్రామాలు ఏంటి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిందంటే లేదా అయితే ఏం చేస్తారు అనేది ఒక కూలంకుషంగా తెలుసుకుంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రుల యొక్క జీవనాడి, ఆంధ్రుల యొక్క ఆయువు పట్టు, ఒక మనిషికి గుండె లాంటిది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు అంటే ఏంది, పోలవరం ప్రాజెక్టు అంటే ఏందో తెలుసుకుందాం. ఈ పోలవరం ప్రాజెక్టు ప్రపంచంలోనే చైనాలో ఒక ప్రాజెక్ట్ ఉంది, అత్యంత పెద్ద ప్రాజెక్ట్ ప్రపంచంలో ఉంది, చైనాలో ఉంది. దానికన్నా డబల్ అంటే 2 రెట్లు పెద్ద ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దాదాపు మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దాదాపు మన రాష్ట్రంలో సస్యశ్యామలం అయిపోతుంది. సస్యశ్యామలం ఎందుకు అయిపోతుందంటే రాష్ట్రంలో ఉన్న రాయలసీమ ప్రాంతానికి, శ్రీకాకుళం ప్రాంతానికి, అలాగే వైజాగ్ ప్రాంతానికి, అలాగే మిగతా అన్ని ఏరియాలకు, మన ఆంధ్రప్రదేశ్ అంతా ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు సరిపడా నీరు అందుతుంది. మొత్తం పచ్చంగా అయిపోతుంది, అంటే పంట పొలాలతో కలకలలాడుతుంది. ఒక 200 సంవత్సరాలు మన భావితరాలు నీటి కొరత అనేది లేకుండా ఉంటుంది. ఈ పోలవరం యొక్క ప్రాజెక్టు ఆవశ్యకత ఏమిటి అంటే, ఈ పోలవరం ద్వారా నదులు అనుసంధానం చేసి, ఈ నదుల అనుసంధానం అంటే ఏమిటి, దానికన్నా ముందు ఒక పాయింట్. మన రాష్ట్రంలో 2 నదులు ఉన్నాయి. ఒకటి కృష్ణానది, 2 గోదావరి నది. కృష్ణానది పైన అనేక డ్యాములు కట్టారు ఇంతకుముందే. ఆ వాటర్నంతా వాన ద్వారా పడిన నీళ్లు సముద్రంలో కలిసి వేస్ట్ కాకుండా కృష్ణానది మీద ఆనకట్టలు కట్టారు, డ్యాములు కట్టి నిల్వ ఉంచారు. అదేవిధంగా నిల్వ ఉంచిన నీరును పంట పొలాలకు వాడుకున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల యొక్క పంట పొలాలు పండిస్తున్నారు. ఆ నీరు సరిపోవడం లేదు, కృష్ణానది సరిపోవడం లేదు. గోదావరి నీరు వరదలు వచ్చినప్పుడు ఉధృతంగా ఉప్పొంగినప్పటికీ మళ్ళా నీరంతా వృధాగా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఈ సముద్రంలో కలవడం వల్ల దీనివల్ల ఏమవుతుంది అనేది మనం తెలుసుకుంటే, ఈ సముద్రంలో కలవకుండా ఉండడానికి ఆ గోదావరి పైన కడుతున్న ప్రాజెక్టే పోలవరం ప్రాజెక్ట్. ఆ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు నింపి నదుల అనుసంధానం అంటే లింకింగ్ చేసి, అంటే కాలువల ద్వారా ఒక నది పోలవరం నది నుంచి రాయలసీమ నదులకు, అలాగే మన శ్రీకాకుళం నదులకు, వైజాగ్ నదులకు, విశాఖపట్నం, ఇలా ఆ 13 జిల్లాలకు ఉన్న నదులకు కాలువల ద్వారా నీటిని పంపించి, ఈ నీరును అన్ని నదులకు పంపించి ప్రతి ఒక్క చోట నీటి కొరత లేకుండా, పంట పొలాలు లేకుండా చూసుకోవడం, ఇది పోలవరం ప్రాజెక్ట్. ఇంకా పోలవరం యొక్క ప్రాజెక్ట్ చరిత్ర, ఇది 1940లోనే మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా 1940 నుంచి కూడా ఈ పోలవరం ప్రాజెక్టు నాన్స్తూనే వస్తున్నారు రాజకీయ నాయకులు. వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయ నాయకుల స్వార్థం కోసం నిధులు లేవంటూ ఇలా అనేక కారణాలు చెబుతూ నిధులు లేవని మధ్యలో వదిలిపెట్టారు. దానికి సంబంధించిన కాలువలు కట్టారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, జలయజ్ఞం మొదలుపెట్టి ఒక 30% పూర్తి చేశారు. దానికి కావాల్సిన కాలువలు నిర్మించారు. ఇలాగా వచ్చిన తర్వాత మళ్ళా నిధుల కొరత వల్ల మళ్ళా కథ కంచికి వచ్చింది. రాజకీయ నాయకులు పోలవరం ప్రాజెక్టుని ఎలా వాడుకుంటున్నారంటే, మేము అధికారంలోకి వస్తే మాకు ఓటేయండి, మేము అధికారంలోకి వస్తే పోలవరం నిర్మించుతాం అని చెప్పి టీడీపీ అధికారంలో లేనప్పుడు చెబుతుంది, మళ్ళీ అధికారంలోకి వస్తుంది, పోలవరం ప్రాజెక్టు వదిలిపెడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ సేమ్ వాళ్ళ అధికారంలో రావడానికి మాకు ఓటేని మమ్మల్ని గెలిపించండి, మేము పోలవరం ప్రాజెక్టు. దాన్ని నమ్మి రైతులు, జనాలు
గుడ్డిగా నమ్మి ఓటేశారు. ఓటేసిన తర్వాత అధికారంలో రాగానే జనాల్లో పంగనామం పెట్టడమే ఈ దోపిడీ ప్రభుత్వాలైన చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ రెడ్డి గారు కానీ వీళ్ళకు దోపిడీ మాత్రమే తెలుసు. ప్రజా సంక్షేమం ఏ రోజు కూడా పట్టదిల్లరు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఆనుస్తూ వచ్చారు. జగన్ రెడ్డి గారు గత ఎలక్షన్ల ప్రచారంలో ఏం చెప్పారయ్యా అంటే, పోలవరం ప్రాజెక్ట్ సెంట్రల్ నిధులు ఇచ్చేనే పూర్తి చేస్తారా, సెంట్రల్ నిధులే కావాలా, మేము పూర్తి చేయలేమా, మనం కట్టలేమా అని చెప్పి ప్రశ్నించాడు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడని ఇప్పుడు తెలుసుకున్నాం ఫర్దర్. అదేవిధంగా ఈ పోలవరం ప్రాజెక్టును చేసిన తర్వాత ఇలా నాంచుకుంటూ వస్తున్నారు. నాంచుకుంటూ వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణను అడ్డగోలుగా డివిజన్ చేశారు. ఒక చట్టబద్ధత లేదు, దానిపైన పార్లమెంట్లో డిస్కషన్ జరగలేదు. సోనియా గాంధీ గారు వాళ్ళ కొడుకును రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి లోకసభలో రాజ్యసభలో గేట్లు మూసేసి కరెంట్ ఆఫ్ చేసేసి డోర్లు క్లోజ్ చేసేసి బిల్లు పాస్ చేసి అడ్డగోలుగా తెలంగాణ చేసింది. ఆ రోజు మన రాష్ట్రానికి ఇన్కమ్ సోర్స్ ఒకే ఒకటి హైదరాబాద్. మన రాష్ట్రానికి వచ్చిన ఇన్కమ్ హైదరాబాద్ నుంచి 90% వస్తుంది. ఆ 90% నిధులు అది తెలంగాణకి సరిపోయేది. ఇప్పుడు ఆంధ్ర పరిస్థితి లోటు బడ్జెట్లో ఉంది. ఆ లోటు బడ్జెట్ పూడుస్తామని చెప్పి పోలవరం ప్రాజెక్టును జాతీయ హోదా కల్పించి పూర్తి చేసి తమ రాజధానికి ఉపయోగపెడతామని చెప్పి ఒక విభజన చట్టం చేసి దాన్ని ఒక బిల్లుగా మార్చి దాన్ని ఒక యాక్ట్గా తయారు చేసి దాన్ని ఒక బిల్లుగా మార్చి ఒక చట్టం చేశారు. చట్టం చేసి డివిజన్ చేసి ఆంధ్రప్రదేశ్ను తెలంగాణగా ఆంధ్రగా 2 డివైడ్ చేసేది. ఇంతవరకు చేసిన తర్వాత ఇదొక కుట్ర. ముందు ఒక యాక్ట్ కావాలంటే, ఒక బిల్లు యాక్ట్ కావాలంటే లోకసభలో రాజ్యసభలో పాస్ చేసిన తర్వాత రాష్ట్రపతి గారు సంతకం పెడితే అది చట్టం అవుతుంది. చట్టం అయిన తర్వాత కంపల్సరీగా తప్పకుండా దాన్ని ఎవరికైతే ఆ చట్టం తయారు చేశారో వాళ్ళు తప్పకుండా అనుసరించాలి. లేకపోతే కోర్టు వాళ్ళని శిక్షిస్తుంది. ఆ శిక్ష అనేది ఏ విధంగా ఉంటుంది, పెనాల్టీ రూపంలో ఉంటుంది, లేదా శిక్ష అనేది ఏ విధంగా అయినా సరే ఉంటుంది. ఆ శిక్ష కాగ్నిజిబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజిబుల్ అఫెన్సెస్ అని రకాలు ఉన్నాయి. అది డిఫరెంట్ టాపిక్. ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఈ చట్టం చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే, చట్టం చేసిన తర్వాత ఆ బిల్లు పాస్ చేసి పోలవరానికి జాతీయ హోదా కల్పించమని చెప్పి మన రాష్ట్రాలు అంతకుముందు నుంచి అడుగుతున్నాయి. పోలవరానికి జాతీయ హోదా కల్పించారు. జాతీయ హోదా కల్పించడం అంటే ఏమిటి? పోలవరం ప్రాజెక్టుకు 90% నిధులు కేంద్రం భరిస్తుంది. కేంద్రం భరించాలని జాతీయ హోదా కల్పించారు, చట్టం చేశారు, అది ఒక యాక్ట్ అయింది. బిల్లు 2 సభల్లో పాస్ అయింది, లోక్సభ రాజ్యసభలో పాస్ అయింది. కొన్ని బిల్లులకు స్పెషల్ రిజల్యూషన్ కావాలి, కొన్ని బిల్లులకు ఆర్డినరీ రిజల్యూషన్ కావాలి. స్పెషల్ రిజల్యూషన్ ఉంటే 2/3 మెజార్టీ కావాలి, ఆర్డినరీ రిజల్యూషన్ 1/3 మెజార్టీ సరిపోతుంది. ఈ విధంగా ఆ బిల్లు పైన చట్టం చేసి మొదలుపెట్టారు. ఇంతవరకు బాగానే సాగుతుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా కావాలని చెప్పి పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదాను తుంగలో దొక్కారు. కాంగ్రెస్ వాళ్ళు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే లేదు 20 సంవత్సరాలు కావాలని చెప్పి వెంకయ్య నాయుడు ఆనాడు ఆ రాజ్యసభ ఆనాడు పార్లమెంటులో ఊదరగొట్టిన తర్వాత అధికారంలోకి వచ్చారు. ప్రత్యేక హోదాను తుంగలో దొక్కేశారు. ప్రత్యేక హోదా సంగతే మర్చిపోయారు. తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామి సచ్చిగా చెప్పాడు. అన్నీ హామీలు తెచ్చిన తర్వాత కనీసం పోలవరం ప్రాజెక్ట్ అయినా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఆశ జ్యోతిని ఆదుకుంటారు కేంద్రం వారు అని అనుకుంటే, మన స్టేట్ల యొక్క రాజకీయ నాయకులు జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి యొక్క అవినీతి నాయకుల వలన కేంద్రాన్ని నిలదీయలేకుండా. ప్రజలారా మీరు ఒకటి గమనించండి. ఎందుకంటే ఇది చాలా శోచనీయమైన పరిస్థితి. నాడు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక హోదా ప్రత్యేక పేకాజీ బుందేల్ఖండ్ పేకాజీ అని చెప్పాడు అని చెప్పిన తర్వాత ఏం చేశాడు? తర్వాత ఆ ప్యాకేజీ కూడా రాలేదు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ రాగానే దొంగ నాటకాలు మొదలుపెట్టి ఓట్ల కోసం ధర్మ పోరాట దీక్ష, ప్రత్యేక ధర్మ పోరాట చెప్పారు. కానీ జనాలు మాత్రం చంద్రబాబు నాయుడికి పంగనామాలు పెట్టారు. ఎందుకంటే జనాలు ఎర్రోళ్ళు కాదు. ఒక నిమిషం ప్రత్యేక హోదా వద్దు, సంజీవిని కాదంటాడు, ప్రత్యేక పేకాజీ మేలు అంటాడు.
ఈ దొంగ నాటకాలకు, ఈ అధికార కాంక్షకు, ఈ అధికారం చేపట్టాలని ఒక అధికార కాంక్ష తప్ప ప్రజాకాంక్ష పట్టని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు రాజీనామా చేసి మీ కేంద్రం మెడలు ఉంచుతాము, 22 మొత్తం సీట్లు నాకు ఇవ్వండి, అక్క 2 చేతుల్లో 2 టెంకాయలు చేత పట్టుకోండి, ఒక టెంకాయ మన రాష్ట్రం కోసం కొట్టండి, ఇంకొక టెంకాయ ప్రత్యేక హోదా కోసం కొట్టండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గొంతెత్తలేని పరిస్థితి. వీళ్ళు ఎందుకు గొంతెత్తలేని తెలుసుకున్నాం. నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? పోలవరం ప్రాజెక్టు గురించి చేసిన తర్వాత నిర్మిస్తామని చెప్పి చేసి మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి ఏమంటున్నారంటే 2014లో జరిగిన కాస్ట్ ఎంతైతే ఉందో 20,368 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పారు. అయ్యా నరేంద్ర మోడీ గారు, ఇది చాలా అన్యాయం అండి, చాలా దౌర్భాగ్యం అండి. 2014 రూపాయల కాస్ట్ ఆ రోజు కూలీలు ఈ రోజు కూలీలు వస్తాయండి? ఆ రోజు చికెన్ రేట్ ఎంత ఉంది, ఈరోజు మటన్ రేట్ ఎంత ఉంది, ఆ రోజు నిత్యావసర సరుకులు ఎంత ఉన్నాయి, ఇంటి అద్దెలు ఎంత ఉన్నాయి, పెట్రోల్ ధర ఎంత ఉంది? మీరు మాత్రం పెట్రోల్ ధర రోజుకు రూపాయి పెంచుతారు, డీజిల్ ధర రోజుకు రూపాయి పెంచుతారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల యొక్క ఆశ జ్యోతిని మాత్రం అప్పుడు 2014 రేట్లు. మొన్న ఒక అతను ఆర్టీ యాక్ట్ కింద పోలవరం ప్రాజెక్టు కింద పెడితే మేము పోలవరం ప్రాజెక్టును 2014 ప్రకారం ఇస్తాము అని చెప్పి తేల్చి చెప్పారు. అంటే కేంద్రం ఆంధ్ర ప్రజలను మోసం చేసి ఒక స్టాండ్ తీసుకుంది. ఏది? మేము ఓట్ల కోసమే చెప్పాము అని చెప్పి ఒక స్టాండ్ తీసుకుంది. ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత ప్రజలను మోసం చేసి ఏం చేసింది? ప్రజలను మోసపుచ్చింది. ఏ విధంగా? ఆర్టీ కింద అప్పీల్ పెట్టగానే 2014 కాస్ట్ ప్రకారం 20,399 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పింది. అయ్యా, నాడు ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉంది. లోటు బడ్జెట్ పూర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది, మీ భుజస్కంధాల పైన ఉంది, కేంద్రం పైన ఉంది. లోటు బడ్జెట్ సంగతి దేవుడు ఎరుగు. జిఎస్టీ తెచ్చారు. ఏది? స్టేట్ ఇన్కంలో కూడా దాంట్లో సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అంటే 2 చెప్పి మీరు ఫస్ట్ జిఎస్టీ మొత్తం మీరు కలెక్ట్ చేసుకొని హెచ్జిఎస్టీ స్టేట్ వాటాలకు పంపించాలని చెప్పి మా ఆంధ్ర రాష్ట్రం యొక్క కంట్రోల్ ఉన్న పన్నులు కూడా తమ చేతులకు తీసుకెళ్లారు. ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. ఇంకా మన రాష్ట్ర నాయకుల సంగతికి వద్దాం. జగన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఇప్పుడు? జగన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తను కేంద్రంతో అలా ఒప్పందం చేసుకోవడం వల్ల ఈరోజు పోలవరానికి ఇబ్బంది అంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు దొంగ నాటకాలు ఆడుతున్నారని చెప్పి, సరిగా పరిపాలన లేదని చెప్పి, అవినీతి పరుడు అని చెప్పి జనాలు అతన్ని దించి మీకు పదవి అప్పగెట్టారు. ఇప్పుడు మీరేమంటున్నారు? చంద్రబాబు నాయుడు అలా చేశాడని చెప్పి, చంద్రబాబు నాయుడు చేతగానే దద్దమ్మని చెప్పి, సవటని చెప్పి నీకు ఇప్పించే నువ్వు ఇంకా సవటలాగా దద్దమ్మలాగా బిహేవ్ చేస్తున్నావు. ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన చంద్రబాబు నాయుడు ఎవరు, నరేంద్ర మోడీ ఎవరు చెప్పడానికి? నరేంద్ర మోడీ ఒక పిఎం, ఒక అధికార పార్టీ అనేది మన రాజ్యాంగం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అనేది పర్మనెంట్. ఇండియా రోజులు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ప్రభుత్వాలు మారుతుంటాయి, ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం ఉన్న పార్టీలు మారుతుంటాయి. ప్రభుత్వం అనేది ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ అనేది ఎప్పటికీ సేమ్ ఉంటుంది. దాంట్లో నరేంద్ర మోడీ ఉండొచ్చు, పోవచ్చు. చట్టం అనేది ఎవరు వచ్చినా ఇంప్లిమెంట్ చేయాలి. చట్టం కోసం పోరాడబోయా జగన్ రెడ్డి. చట్టం ఆనాడు విభజన బిల్లులో ఇచ్చిన హామీల కోసం పోరాడు. కేంద్రాన్ని నిలది మెడలు ఉంచుతానన్నావు, ఢిల్లీని సోనియా గాంధీని ఎదిరించినానన్నావు. ఈరోజు నరేంద్ర మోడీని ఒక మాట ఒకసారి ఒక రిప్రజెంటేషన్, ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించి కేంద్రాన్ని అడుగు. పోలవరం ప్రాజెక్టు నిధులను ఈ రోజు లెక్కల ప్రకారం చేయమని చెప్పు. వాళ్ళు పోలవరం ప్రాజెక్టు ఆశయాలను ఆంధ్రజ్యోతుల యొక్క జీవనాడిని తుంగలో ఈరోజు గంగలో కలుపుతుంటే మీరు చోద్యం చూస్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు, ఇలా చేశారని చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు బుద్ధి చెప్పారు. అంటే ఎంతసేపు మీరు ఏ పనులు చేసినా చంద్రబాబు నాయుడు చేశారు, వాళ్ళు చేసి వీళ్ళు చేశారని చెప్పి, నువ్వు దిగినప్పుడేమో ఆయన చేశారని చెప్పి, ఆయన చేసేది మీకెందుకు అడ్మినిస్ట్రేషన్ ఇచ్చింది? మీ గవర్నమెంట్ ఇచ్చింది ఎందుకు? చేసేదానికి కదా, ఒకరి మీద ఒకరు చెప్పుకునేదానికా? ఆయన చేయలేదు, నువ్వు చెయ్యి. ఇప్పుడు ఆయన చేయలేదు కదా, మార్పుకు వచ్చింది. నువ్వు చెప్పింది ఏంది? ఆయన చంద్రబాబు నాయుడు చేయలేదు, పోలవరం ప్రాజెక్టు పైన ప్రత్యేక హోదా నుంచి పోరాడలేదు, ప్రత్యేక హోదా పోరాడతాను, నీ సోనియా గాంధీ మెడలు ఉంచినాను, నరేంద్ర మోడీకి 22 సీట్లు నేను తెచ్చానని చెప్పినావు. ఏ రోజైనా సరే ఆ రోజు నువ్వు ఎంపీలను అధికార ప్రతిపక్షం నుండి రాజీనామా చేసిన, పార్లమెంట్ సెక్రటరీ రాజీనామా చేసిన, ఈరోజు ఎంపీలతో రాజీనామా చేయించవయ్యా? పోలవరం కోసం రాజీనామా చేయించవయ్యా? అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయించవయ్యా? ఎందుకు మీరు పోరాటం చేయలేకున్నారు?
చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోతాం? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రత్యేక హోదా తాకట్టు పెట్టాడు, పోలవరం తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టిన తర్వాత మీరు చేస్తున్నది ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, చంద్రబాబు నాయుడు దించేశారు. ఇప్పుడు మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు దించారు, ఆ ప్రస్తావన మీరు తేకూడదు. ఇంకా ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు మోసపూరితలని చెప్పి మీరు దించారు. మీరు ఇలా చెప్తే రేపు మీ జనాలు మళ్ళీ బుద్ధి చెప్తారు. అంటే మీరు ఇలా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారా జనాలతో? చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం ఏంటి? వాళ్ళ సంపద పెంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆకాంక్ష పోలవరం ప్రాజెక్టు పట్టదు. కేంద్రం ఏముంటుంది? మేము నిధులు ఇవ్వమంటుంది. చట్టం చేశారు. అవునయ్యా జగన్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను ఒకటి అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి ఎవరు? నరేంద్ర మోడీ చెప్పడానికి ఎవరు? వాళ్ళిద్దరు కుదుర్చుకోవడానికి, ఇది ఇట్లా చేసుకుంటామని చెప్పుకోవడానికి వాళ్ళు ఎవరు? అది చట్టం. చట్టాన్ని అమలు చేయకపోతే కోర్టులో పిటిషన్ అయ్యావయ్యా. ఫేస్బుక్లో పోస్టులు పెడితే జైలుకి పంపిస్తున్నారు కదయ్యా మీరు. ఫేస్బుక్లో పోస్టులు పెడితే జైలుకి పంపించినప్పుడు పోలవరం కోసం, అంటే పోలవరం ఒక ఫేస్బుక్ పోస్ట్ ఇల్లు కూడా చేయదా మీకు? పోలవరం కోసం ఒక హైకోర్టులో పిల్లి అయ్యవయ్యా, కేంద్రానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిల్లి అయ్యవయ్యా. పిల్లేసి అడగండి, చట్టాన్ని అమలు చేయలేదు అంటే అడిగే ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదు? చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, మీరు అవినీతి పరుడు. అవినీతికి కన్నులు రెండు, అవినీతికి కన్నులు రెండు చంద్రబాబు నాయుడు, జగన్ రెడ్డి గారు. ఎందుకు? మీరు మాకు ముఖ్యమంత్రులుగా ఉన్న రోజులు మా ఆంధ్ర రాష్ట్రానికి శని. అందువల్లే పవన్ కళ్యాణ్ లాంటి నీతి నిజాయితీ పరుడు, పబ్లిక్ సొమ్ము ₹1 తినని వ్యక్తి, నిజాయితీ పరుడు, నీతి అలాంటి నాయకుడు వస్తే తప్పు ఎవరిని చేసినా నిలదీసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి అవినీతి సొమ్ము పైన ఆశ లేదు. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, పేదవాళ్లకు, డబ్బులు ఉన్న వాళ్ళకు అందరికీ ఎటువంటి చట్టం ఉందో అందరు కట్టేది ఇవ్వాలి. అదే పవన్ కళ్యాణ్ గారు మన స్టేట్ గవర్నమెంట్లో అధికారంలో ఉండింటే తప్పకుండా చట్టాన్ని అమలు చేయమని నిలదీసేవాడు. వాళ్ళు అమలు చేయని పక్షంలో సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసులు వేసేవాళ్ళు. కేసు ఆల్రెడీ నడుస్తుంది, దానికి ఇంప్లీడ్ కాండి. మీరు కానీ జగన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పిటిషన్ వేయలే. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీకి కాళ్ళ పడి సాగిల పడుతున్నాడు, జగన్ రెడ్డి గారు కాళ్ళ మీద పడి సాగిల పడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రాల యొక్క ఆశ జ్యోతిని, ఆంధ్ర రాష్ట్రాల యొక్క ఆకాంక్షలు, ఆంధ్ర రాష్ట్రాల యొక్క కోరికలను, ఆంధ్ర రాష్ట్రాల యొక్క డిమాండ్లను మీ ముందున్న కేసుల కోసం, చంద్రబాబు నాయుడు, జగన్ రెడ్డి గారు మీ ముందున్న కేసుల కోసం ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి నరేంద్ర మోడీ దగ్గర కళ్ళ దగ్గర పెట్టారు. ఇలాంటి వల్ల మనం ప్రవహించేది. ప్రజలారా మీరు ఒకటి ఆలోచించండి. పోలవరం ప్రాజెక్టు ఆధారంగా మీరు ఓట్లు వేసేటప్పుడు మాకు 2000 ఇచ్చారు, మేము ఓట్లు వేస్తామంటే మీకు పోలవరం ప్రాజెక్టు రాదు. ఎందుకంటే ఇలాగ ధీమా జనాలు మేము పోలవరం ప్రాజెక్టు కట్టకపోయినా పట్టించుకోరు, ప్రత్యేక హోదా లేకపోయినా పట్టించుకోరు, మేము ఏమి చేయకపోయినా పట్టించుకోరు. జనాల ముందు ఎలక్షన్ల ముందు మేము ఇచ్చే తాయిలాల కోసమే వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి మాకు మేము పట్టించుకోకపోయినా ఏమి కాదని చెప్పి ఒక ధీమాలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటే అవినీతి పరుని, జగన్ రెడ్డి గారిని అవినీతి పరుని దించి పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టాలి. అలాంటి నీతి నిజాయితీ పడి వచ్చిన రోజే మన ప్రజల యొక్క ఆకాంక్షలకు పడితే, లేకపోతే పోలవరం ప్రాజెక్టు గంగలో కలిసిపోతుంది, గాంధీ లెక్కలోకి వెళ్ళిపోతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఉన్న ఏకైక సొల్యూషన్. అవునండి, జగన్ రెడ్డి గారు నవరత్నాలు చెప్పి ఇన్ని పథకాలు పెట్టారు, అన్ని పథకాలు ఒక పోలవరం ప్రాజెక్టు కట్టి చరిత్రలో నిలబడండి. అవునయ్యా కేసులు ఉన్నాయని చెప్పి, మీ మీద కేసులు ఉన్నాయని చెప్పి నరేంద్ర మోడీ గారు లోపల వేయిస్తారు. లోపల వేయిస్తే ఏమవుతుంది? బెయిల్ మీద బయటకు వస్తారు. కానీ పోలవరం నిర్మిస్తే మీరు చరిత్రలోకి ఎక్కుతారు. మీరు ఒక మాట అన్నారు కదా, మొన్న మీ అమ్మగారు రాశారు ఆటోబయోగ్రఫీ, నేను చదివాను. మీరు అడిగారండి మీ అమ్మగారిని, అమ్మా నేను చరిత్రలో నిలబడాలి, ప్రతి ఒక్క ఇంట్లో నా ఫోటో ఉండాలని చెప్తే ఏం చేయాలమ్మా అని అడిగారంట. మీ అమ్మగారు బాగానే ఆన్సర్ చెప్పారు. మీరు పోలవరం ప్రాజెక్టు కట్టించండి, పోలవరం లాభపడిన ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఇంట్లో మీ ఫోటో పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని దేవుళ్ళగా పూజిస్తారు. కానీ మీరు మీ మీద ఉన్న కేసుల కోసం మీరు కేంద్రంతో లాలూచి పడ్డారు. ఫేస్బుక్లో పోస్టులు పెట్టి కేసులు పెట్టినప్పుడు చిన్నటికి సిఈడీలు, సిబిఐలు దించుతున్నారు. చిన్నటికి కేంద్రం మీద పోరాడండి. ఏం చేస్తారు? పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్పని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అతనికి ఉన్న అవినీతి కేసులు కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు, జగన్ రెడ్డి గారు బీజేపీలో పొత్తులో ఉన్నారు. నరేంద్ర మోడీ ఏం చెప్తే ఎందుకు భయం? కేసులు, అవినీతి పరులు. ఏ నాయకుడికైనా సరే అవినీతి పరుల నాయకుడిని, కేసులున్న నాయకుడిని ఎన్నుకుంటే మన రాష్ట్రం ఏమవుతుందని చెప్పి ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి అవినీతి పరుల నాయకులు ఎన్నుకునే రోజులు వీళ్లకు కేసులు ఉన్నాయి. అది పోలవరం అడిగితే జైలు వేస్తారు.
అది ప్రత్యేక హోదా అడిగితే జైలు వేస్తారు. ఇలాంటి నాయకులు ఎన్నుకున్న మంది తప్పు. మనకు బుద్ధి ఉండాలి. వాళ్ళ డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? ప్రజలారా మీరు ఆలోచించండి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలి అంటే కేంద్రంతో మనం పోరాడాలి. రెవెన్యూ రోడ్ ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా మనకు ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల అనేది జరుగుతుంది. 2014 నుంచి 2024 నుంచి కేంద్రం మీద రాష్ట్రాన్ని మోసం చేయడం కదా. జగన్ రెడ్డి గారు మీరు అది చేసి ఇది చేసి, చంద్రబాబు నాయుడు వాళ్ళ కులాన్ని కులాన్ని డెవలప్ చేసుకోవాలని చూస్తున్నారు. జగన్ రెడ్డి గారు రెడ్డి కులాన్ని డెవలప్ చేసుకోవాలని చూస్తున్నారు. ఏ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలనుకుంటున్నారా? అనగారిన జనం మీకు పట్టరు. జనాలంటేనే మీకు అనగారిన జనం. జనాల ఆశలు మీకు లెక్కలేదు. పోలవరం ప్రాజెక్టు మీకు లెక్కలేదు. చంద్రబాబు నాయుడు కేసుల కోసం 4 సాగిలు పడ్డాడు. మీకు అధికారం కోసం కేంద్రంతో పొత్తు కోసం ఇద్దరు నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నా, కేంద్రం మీద పోరాటం చేయండి. అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారు అలాగే కూడా మీరు కూడా కలిసి వచ్చి ప్రతిపక్ష అధికార పక్షాలు ఒకటయ్యి కేంద్రం మీద పోరాటం చేసి కేంద్రం మీద నిధులు రాబట్టాల్సిన బాధ్యత మీ ముందుంది. లేకపోతే మీరు చేస్తున్న ఉచిత పథకాలు తెస్తున్న అప్పులతో పాటు రిజర్వ్ బ్యాంక్ నుంచి లేదా నాబార్డు నుంచి నిధులు తెచ్చి బాండ్స్ ఇష్యూ చేసి స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసి మీరు పోలవరం ప్రాజెక్టు మీ భుజస్కంధాల మీద వేసి ప్రజలు మిమ్మల్ని అందరినీ చీకొట్టక ముందే, మిమ్మల్ని అందరూ మోసకారి ప్రభుత్వాలు మిమ్మల్ని చీకొట్టక ముందే మీరు పోలవరాన్ని నిర్మించండి. లేకపోతే మీరు ఆంధ్ర ద్రోహులు చంద్రబాబు నాయుడు జగన్ రెడ్డి గారు అవుతారు. పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీపడు. ఎందుకంటే అక్రమాస్తుల సంపాదన. అందువల్ల కాబట్టి ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ మీకు ఒకటే చెప్తున్నా, ఈ జగన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి చరమగీతం పాడండి. పవన్ కళ్యాణ్ గారు అంటే నిజాయితీపడు రాండి. జై హింద్, జై జనసేన. పోలవరం మన ఆంధ్రుల హక్కు.